ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, మనం ఈరోజు స్వామి పుష్కరిణి గురించి తెలుసుకుందాం. ఈ పుష్కరిణి మనకి వరాహస్వామి గుడి పక్కన ఉంటుంది. అంటే మనం చూసే కోనేరు అన్నమాట. అది చాలా పవిత్రమైనది. అసలు ఆ పుష్కరిణి ఎలా వచ్చిందో ముందు కొద్దిగా కథ తెలుసుకుందాం. ఇదివరకు చెప్పాను, కానీ చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మళ్ళీ కొంత చెప్పుకుందాం. ఒకసారి సరస్వతి అమ్మవారు ఘోరమైన తపస్సు చేస్తుంది. ఎంత ఘోరమైన తపస్సు అంటే, తను గంగ కన్నా ఎక్కువ గొప్ప పేరు రావాలి, తను లోకపావని అని పేరు పిలిపించుకోవాలి అని తపస్సు చేస్తుంది. ఈ తపస్సు చేసే సమయంలో పులస్త్య మహర్షి అక్కడికి వస్తాడు. వచ్చి సరస్వతీదేవికి నమస్కారం పెడతాడు. ఆవిడ ఘోరమైన తపస్సులో ఉండడంతో పట్టించుకోదు. పులస్త్య బ్రహ్మ యొక్క మానసపుత్రుడు కాబట్టి తల్లికి నమస్కారం చేస్తే తల్లి తనకు ఎటువంటి ఆశీస్సులు ఇవ్వలేదని చెప్పి శపిస్తాడు. అమ్మా, నువ్వు ఏ తపస్సు దేనికోసమైతే చేస్తున్నావో ఆ తపస్సు నీకు నిర్వీర్యం అవుగాక అని అంటాడు. అంటే ఆ తపస్సు వల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అంతకుముందే గంగకి లోకపావని అన్న పేరుంది కాబట్టి గంగే అన్నిటికన్నా గొప్పనది. నీకు నదిగా గొప్పతనం రాదు. అదేంటండి, సరస్వతి అమ్మవారు మరి బ్రహ్మకి భార్య కదా అంటే బ్రహ్మకి భార్యే, అలానే ఆవిడ నది కూడా. రెండు రూపాలు అన్నమాట. ఇది నదీ రూపం, అమ్మవారి యొక్క నదీ రూపం. కాబట్టి సరస్వతి అమ్మవారు తన నదీ రూపం గంగ కంట గొప్పగా ఉండాలి అని చెప్పి చేస్తుందన్నమాట తపస్సు. సరే, ఇంకా ఒక్కసారిగా ఆమె తపస్సులోంచి భగ్నం అయిపోయి పులస్త్య బ్రహ్మం అన్న మాటకి నీ సంతానం అంతా రాక్షసులు అయిపోవుగాక అని చెప్పి శపిస్తుంది. అప్పుడు బతిమలాడుకుంటాడు. అమ్మా, ఏంటమ్మా నువ్వు మరీ ఇంత పెద్ద శాపం ఇచ్చావు, నా సంతానం అందరూ రాక్షసులైతే లోకకంటకులు అవుతారు కదా అని చెప్పి అడిగితే అప్పుడు ఆవిడ కొంత మారుస్తుంది తన శాపాన్ని. ఎలాగా? రాక్షసులైన వాళ్ళల్లోనే గొప్పవాళ్ళు పుడతారు నీ వంశంలో అని చెప్పి ఇద్దరు పేర్లు చెప్తుంది. ఒకడేమో ప్రహ్లాదుడు, ఒకడేమో విభీషణుడు. మనం గమనిస్తే వీళ్ళిద్దరూ చిరంజీవులు. ఈ ప్రహ్లాదుడు కూడా ఎవరంటే సనక సనందనాథుల్లో ఒకడు. మరియు విభీషణుడు కూడా సనక సనందనాథుల్లో ఒకడు. సరే, ఈ సనక సనందనాథులు ఎవరు అంటే దానికి తర్వాత వస్తాను. ఆ కథ కొంచెం ఇది డిస్టర్బ్ అవుతుంది మనసులో, కాబట్టి దాని గురించి చివరిలో చెప్తాను. ఈ వీడియో చివరిలో సనక సనందనాథులు ఎందుకు అయ్యారు, ఏంటి, వాళ్ళ మధ్య వచ్చిన ఎవరితో వాగ్వివాదం చేశారు, అవన్నీ తర్వాత చెప్తాను. సరే, ముందు ఈ కథలోకి వెళ్తే, మన కథలోకి ఇలా సరస్వతి అమ్మవారు శాపం ఇచ్చిన తర్వాత మళ్ళీ చేస్తుంది తపస్సు చేసిన తర్వాత ప్రత్యక్షం అవుతాడు పరమాత్మ. ఆ శ్రీనివాసుడు ప్రత్యక్షం అవుతాడు. అయ్యి ఆవిడికి చెప్తాడు, అమ్మా, నువ్వు లోకపావని గంగని మించి అవ్వవు, కానీ నిన్ను
నా దగ్గరే ఉంచుకుంటాను. నాకు ఎప్పుడు నువ్వు దగ్గరలో ఉండి నువ్వు నన్ను సేవిస్తూనే ఉంటావు అని చెప్పి ఆ శ్రీనివాసుడు వరం ఇస్తాడు. ఇంకోటి, పుష్కరిణికి నాకు తెలిసి ఏప్రిల్ మాసంలోనో మే మాసంలోనో పుష్కరిణి ముక్కోటి ఉంటుంది. అంటే మన తిరుమల పుష్కరిణి ముక్కోటి. ఆ రోజు మాత్రం సమస్త నదీ నదాలు వచ్చి ఆ పుష్కరిణిలో ఉంటాయి. కాబట్టి ఏ రోజైతే అక్కడికి వెళ్ళి మనం గనక స్నానం చేస్తామో ఆ సమయంలో అన్ని నదులు, మొత్తం అన్ని నదుల్లో చేసిన స్నాన ఫలం పుష్కరిణిలో చేస్తే వస్తుంది ఆ ఒక్కరోజు. కాబట్టి స్వామివారి పుష్కరిణి మనం ఏదైతే ఉందో అది సరస్వతీదేవి యొక్క రూపం. సరస్వతీ నదే అని అనుకోవచ్చు మనం. మన జ్ఞానానికి అనుగుణంగా ఉండాలి అంటే అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారే అక్కడ ఉంటున్నారు మన కోసం. చూడండి, త్రివేణి సంగమంలో అంతర్వాహిని సరస్వతీదేవి మన కళ్ళకు కనపడదు, గంగా యమునే కనపడతాయి. కానీ ఇక్కడ చూసారా ఎంత అదృష్టం వచ్చిందో సరస్వతి అమ్మవారికి. చక్కగా తిరుమల దివ్యక్షేత్రంలోనే ఉన్నారు. మళ్ళీ ఏమండి, అంతా బాగానే ఉంది, విష్ణు ఏమో వైకుంఠంలో ఉంటాడంటారు, మీరేమో శ్రీనివాసుడు అని చెప్పి ఇక్కడ తిరుమలలో చెప్తున్నారు, మరి ఆయన ఎవరు ఈయనెవరు? ఇద్దరు ఒకళ్ళే. విషయం ఏంటంటే, మన శిలాతోరణం ఉంది కదండి, అది ఒక రకమైన బ్లాక్ హోల్. అక్కడి నుంచి స్వామి వైకుంఠానికి వెళ్తాడు, వైకుంఠాన్ని నుంచి ఇక్కడ భూలోకానికి వస్తాడు. అదొక డైమెన్షన్, ఇదొక డైమెన్షన్. మరియు ఈ పర్వతాన్ని మొట్టమొదటిగా వరాహస్వామి అడిగినప్పుడు గరుడు భగవానుడు తీసుకొచ్చిన క్రీడాచలం వైకుంఠం నుంచి వచ్చింది. కాబట్టి ఆ ఏరియా అంతా వైకుంఠంతో సమానం. అందుకనే మనం తిరుమల వెళ్ళినప్పుడు వీలున్నంత మటుకు మన కాళ్ళకు చెప్పులు ఉండకుండా ఉండడమే మంచిది. చిన్నపిల్లలు మరీ పెద్దవాళ్ళు అయితే మనం ఏమీ చేయలేం, కనీసం మాడవీధుల్లో అయినా చెప్పులు వేసుకోకూడదు. కానీ మనకి ఓపిక ఉండి నడవగలుగుతున్నాము అంటే అక్కడ గుచ్చుకునే రాయి అయినా గాజు పెంకైనా సరే ఓం నమో వెంకటేశాయ, కనీసం ఆ బాధలో అయినా మనం స్వామిని గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకంటే మనం ఆ స్వామికి ఏమిచ్చి చేయగలం చెప్పండి? మనం ఆయన్ని ఎన్నో అడుగుతాం, ఆయన మనకు ఎన్నో ఇస్తాడు. మనం అందరం అడుగుతూనే ఉంటాం స్వామిని, ఆయన ఇస్తూనే ఉంటాడు. కానీ ఆయన రుణం మనం తీర్చుకోగలమా? తీర్చుకోలేము. మన జీవితంలో ఎన్ని పనులు చేసినా సరే స్వామికి మనం ఏమీ ఆయన రుణం తీర్చుకోలేం. మనం చేయగలిగింది ఒకటే, ఒక నమస్కారం. ఆ స్వామిని చూసి నమస్కారం చేసుకుంటే ఆయన మీద భక్తే మన పెట్టుబడి. సరే, ఇంకా ఈ స్వామి పుష్కరిణి దీంట్లో వద్దాం. అసలు స్వామి పుష్కరిణి అని ఎందుకు అంటారు? ఇది స్వామి అంటే కుమారస్వామి. ఎందుకంటే అసలు కొంతకాలం ఒక
ఇది ఉంది. తిరుమలలో ఉన్న విగ్రహం కుమారస్వామి అని. అదేంటండి, మనమేమో శంకు చక్రాలతో కటివరద హస్తాలతో శ్రీనివాసుడని ఇన్నాళ్ళు చెప్పుకున్నాం, మళ్ళీ కుమారస్వామి అంటారు ఏంటి అంటే, చాలా రోజుల పాటు చాలామందికి ఒకటే ప్రశ్న, అసలు ఆ మూర్తి ఎవరు? ఎందుకంటే ఆయనకి శంకుచక్రాలు లేవు ముందు. ఇప్పుడు మనం చూసే శంకుచక్రాలు కూడా బంగారు శంకుచక్రాలు, పెట్టుడు శంకుచక్రాలు ఆయనవి. కానీ ఒకటి మాత్రం చెప్తానండి, మనం ఎంత భక్తిగా స్వామిని తలుచుకుంటే ఆయన తన నిజ రూపంలో కూడా దర్శనమిస్తాడు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కూడా దర్శనమిస్తాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఆ అనుభవం కూడా చివరిలో చెప్తాను. సరే, ఎందుకని స్వామి పుష్కరిణి అంటే వెంకటేశ్వర స్వామి పుష్కరణ, వరాహస్వామి పుష్కరణ, లేకపోతే కుమారస్వామి పుష్కరణ? వీటన్నిటికీ సమాధానం ఒకటే. ఎవరికైతే తమ స్వామిత్వం పోతుందో, స్వామిత్వం అంటే ఏంటి అంటే, ఒక పొజిషన్లో ఉన్నారనుకోండి, ఉదాహరణకి ఒక రాజ్యానికి రాజైనా, లేకపోతే ఒక మంచి హోదాలో ఉన్నవాళ్ళైనా, ఆ హోదా పోతే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే పుష్కరిణిలో వాళ్ళకి స్వామిత్వం వస్తుంది. దీనికి ఒక కథ ఉంది. శంకర మహారాజు, ఈయన ఆ శ్రీనివాసుడికి పరమభక్తుడు, మళ్ళీ గొప్ప యోధుడు. అయితే ఒకసారి శత్రురాజులు అందరూ కలిసి ఎలాగైనా సరే ఈ శంకర మహారాజుని మనం పదవిచ్యుతుణ్ణి చేసేయాలి అని చెప్పి అందరూ కలిసి దండెత్తుతారు. కాబట్టి ఏమవుతుందంటే తను ఓడిపోతాడు. ఓడిపోతే మహర్షులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, మళ్ళీ నాకు నా రాజ్యం తిరిగి రావాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతాడు. అడిగితే వాళ్ళంటారు, మహర్షులు, నువ్వు చేయగలిగింది ఒకటే రాజా, వెళ్ళి వెంకటాచలం పైన పుష్కరిణిలో ఆ శ్రీనివాసుణ్ణి తలుచుకో, అక్కడ స్నానం చేసి ఆయన్ని ధ్యానించు అని చెప్పి చెప్తారు. సరే, శంకర మహారాజు అపరిమితమైన భక్తితో స్వామి పుష్కరిణి దగ్గరికి వస్తాడు. స్వామి పుష్కరిణి దగ్గరికి వచ్చి తను స్నానం చెయ్యంగానే 3 సార్లు లేచి మునగంగానే సాక్షాత్తు శ్రీనివాసుడే ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమే వరమిస్తాడు. మహారాజా, నీ రాజ్యం నీకు మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి వరం ఇచ్చాడు. అయితే తను స్నానం చేసి వచ్చే దుస్తులు ధరించి వచ్చేటప్పటికి వెంటనే ఒక కబురు, ఈ అందరు రాజులు మూకుమ్మడిగా దాడి చేశారు కదా ఈయన రాజ్యం మీద. అందరికీ ఒకటే కన్ఫ్యూజన్, ఎవరి రాజ్యానికి చక్రవర్తిగా ఉండాలి. నేను చేస్తానంటే నేను చేస్తానండి, ఒకళ్ళు కొట్టుకుని చావడం మొదలెట్టారు. చివరికి ఎక్కడికి తేలదే, ఎవరు చేద్దామన్నా నేను నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలంట. అప్పుడు ఒక ఆయన అంటట, బాబు మనలో మనం కొట్టుకుని చావడం ఎందుకు, ఈ రాజ్యం ఏమో శంకర మహారాజుది, ఆయనకే ఇచ్చేద్దాం, కాబట్టి మనకేమో వద్దు,
ఈ రాజ్యం ఆయనదే కాబట్టి ఆయనకే ఇచ్చేద్దాం. మనకి తలకాయ నొప్పులొద్దు. ఒకళ్ళకి కావాలంటే ఒకళ్ళు కోపడతారు. మళ్ళీ ఒకళ్ళు మనలో మనం చంపుకోవడం ఎందుకు? ఆ ఒక్క శంకర మహారాజు కోసం ఇంతమంది కలిసాం. మళ్ళీ మనలో మనం కొట్టుకుని చేస్తే జనాలు ఇబ్బంది పడతారు. ఆయన రాజ్యం ఆయనకే ఇచ్చేసి మనం నమస్కారం పెడదాం అని చెప్పి వాళ్ళందరూ ఒక కబురు పంపుతారు భటుడి చేత. రాజా నీ రాజ్యం నువ్వే తీసేసుకో. అందుకని తన పోయిన స్వామిత్వాన్ని తిరిగి తెప్పించిన పుష్కరిణి కాబట్టి ఆ పుష్కరిణి స్వామి పుష్కరిణి అని అంటున్నారన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం కొద్దిగా కథలోకి వెళ్దాం. తారకాసుర సంహారం ఇవన్నీ జరిగాయి కదా, సూర సంహారము అది అంటారు. అది మనకి జరిగిన చోటు తిరుచెందూరు, తమిళనాడుకి దక్షిణం వైపున ఉంటుంది. కొద్దిగా మన కన్యాకుమారికి ఒక 1.5 అవర్, గంటన్నర ప్రయాణం ఇంచుమించుగా. అటు వస్తే అక్కడ సూరసంహారం చేశాడు. సూరసంహారం చేసిన తర్వాత ఆయన తన దోషం పోగొట్టుకోవడానికి అడుగుతాడు. ఏమని? ఈశ్వరుణ్ణి ఇలా అడుగుతాడు, తండ్రి, తారకాసురుడు నీకు మహాభక్తుడు, తన్ని సంహరించినందుకు నీ భక్తుడిని చంపిన దోషం వచ్చింది నాకు. కాబట్టి నాకు ఈ దోషాన్ని నివృత్తి చేసుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళి ఇది చేయాలి అంటే వెంకటాచలానికి వెళ్ళమంటాడు పరమేశ్వరుడు. అక్కడ ఒక చోట వెళ్ళి స్నానం చేస్తాడు, అదే కుమారధారా తీర్థం. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఆ కొండ మీద ఉన్నది కూడా కుమారస్వామి అనుకుంటారు. ఇంకా కొంతమంది ఈశ్వరుడు అంటారు, కొంతమంది ఏమో ఆ అమ్మవారు అంటారు. ఇలా రకరకాలుగా ఉంటే రామానుజాచార్యులు వారు సరే అన్ని ఆయుధాలు పెడదాం, నేను శంఖం చక్రం పెడతాను స్వామికి, గుడి మూసేద్దాం, గుడి తెరిస్తే ఏ ఆయుధాలు ఉంటాయో ఆయనే ఆ భగవంతుడు అని చెప్పి నిర్ణయానికి వస్తారు. సరే అందరూ గుడి మూసేసి అక్కడే ఉంటారు. ఎందుకంటే రామానుజాచార్యుల మీద చాలా డౌట్ వీళ్ళకి. ఆయన ఎక్కడ అదృశ్య రూపంలో వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కలుస్తాడు అని. సరే ఆయన అక్కడే ఉన్న తన యొక్క శక్తితో ఒకసారి లోపలికి వెళ్తాడు. వెళ్ళి ఆయనే ప్రార్థిస్తాడు, స్వామి నీ నిజరూపాన్ని నువ్వే వీళ్ళందరికీ చెప్పు అని. అలా మొత్తం అన్నీ మాయమైపోయి ఓన్లీ శంకుచక్రాలే మిగులుతాయి. ఆ శంకుచక్రాలు పెట్టింది కూడా పెట్టుడు శంకుచక్రాలు, అవి బంగారు శంకుచక్రాలు. అది మనకి విగ్రహానికి లేవు. ఇప్పటికీ మీరు కనుక అభిషేకానికి వెళ్ళినా లేకపోతే చాలా దగ్గరగా స్వామిని చూసినా వాటి మీదే తీక్షణంగా చూస్తే ఖచ్చితంగా మనకి అర్థమైపోతుంది. కానీ ఏంటంటే అలంకరణలో మనం అంత పట్టించుకోం. ఆయనకి శంకుచక్రాలు పెట్టుడు శంకుచక్రాలను, కానీ అభిషేకం సమయంలో కానీ లేకపోతే మీరు ఉదయం సుప్రభాత సమయంలో శుక్రవారం అభిషేకం ముందు చూస్తే కొంత మీకు తెలుస్తుంది. కానీ స్వామికి ఒక విచిత్రమైన ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదండి. ఎందుకంటే ఆయన మన ఊహలకి మన తర్కానికి అందని భగవంతుడు ఆయన. నా అనుభవం చెప్తానన్నాను కదా, నేను ఒకానొక సమయంలో తిరుమల వెళ్ళినప్పుడు
నేను సుమారుగా ఒక 56 సార్లు స్వామి దగ్గరికి వెళ్ళాను. అయితే ఒకానొక సమయంలో నేను ఈయన శ్రీ మహావిష్ణువు, ఈయన శ్రీ మహావిష్ణువు, ఈయన శ్రీ మహావిష్ణువు అనుకుంటూ నడుస్తున్నా. అది గురువారం. గురువారం ఏంటంటే రాముల వారి మేడ దాకా అంటే గర్భాలయానికి ఒక ద్వారం ఇవతలగా దర్శనం చేసుకోవచ్చండి మనం. అలా ఆ రోజు ఎందుకో నాకు ఆ అదృష్టం వచ్చింది. సరే నేను నమస్కారం చేసుకుంటానికి నా ఇలానే పంచెకట్టుతో వెళ్ళి స్వామి శ్రీనివాసుడు, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఈయనే శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు అనుకుంటూ లోపలికెళ్ళానండి నేను. నాకు బంగారు శంకు చక్రాలు కనపడలేదండి విగ్రహంలో. రాతి శంకు చక్రాలు కనపడ్డాయి. నేను అనుకున్నాను విగ్రహం సాలగ్రామ శిల కాబట్టి రాతి శంకు చక్రాలున్నాయి అని చెప్పి నేను అదే అనుకున్నా. సరే స్వామికి నమస్కారం చేసుకున్నాను, వచ్చేసాను. సరే ఆ తర్వాత వెళ్ళానండి నేను. తర్వాత మాసం అంటే నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు నాకొక అలవాటుందండి. ఎప్పుడు నేను కొండెక్కినా అలిపిరి మెట్లు దాటి నడుచుకుంటూ వచ్చి నాదనీరాజనం మండపం దగ్గరున్న మెట్టు మీద కూర్చుని ఆ బంగారు గోపురాన్ని చూస్తూ ఉంటాను. నాకేమైందంటే నేను చెన్నైలో ఉండేవాడిని ఉద్యోగరీత్యా. నేను సాయంత్రం పూట 6:00కల్లా బయలుదేరేసేవాడిని. చెప్పులు కూడా వేసుకునేవాడిని కాదు. ఒకటి 2, 3 సార్లో 4 సార్లో వేసుకున్నానేమో. ఆ తర్వాత చెప్పులు కూడా ఇంట్లోనే వదిలేసేవాడిని. ఆఫీస్ నుంచి వచ్చేయడం, మొత్తం తీసేయడం, ఓన్లీ ప్యాంట్, షర్టు ఇంకా నాకు కావాల్సిన బట్టలు, ఈ పంచ, కండువా ఇలాంటివి. ఇంకా రిటర్న్ రావడానికి కొన్ని డ్రెస్సులు. ఒకటో రెండో డ్రెస్సులు అంతేనండి. అయితే నా నడక అయిపోయి నేను రాత్రి నడిచేవాడినండి. 12:30 ఆ టైంలో నడిస్తే సుమారుగా 2:30 ఆ టైంకల్లా అయిపోయేది. నేనంతా ఇదిగో నేను నడవడం అనేది నేను నడవట్లేదండి. అదిగో ఆయన నడిపిస్తున్నాడు. నన్ను ఇన్నిసార్లు కొండెక్కిచ్చింది నేనెక్కలేదండి. నేను నిజం చెప్తున్నా కదా! నేనెక్కనండి. నన్ను ఎక్కించేది, నన్ను నడిపించేది అన్నీ ఆ పరమాత్మ శ్రీనివాసుడే. అదే నమ్ముతా ఇప్పటికీ నేను. లేకపోతే మనమెంతండి, మన ఓపికలెంతండి. 9 కిలోమీటర్ల కొండని నడిచి ఎక్కుతున్నాము అంటే అది మనం నడుస్తున్నామా? మనం నడవట్లేదండి. మనల్ని నడిపించే భగవంతుడే నడిపిస్తున్నాడు. మన ఇంట్లో అడుగు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన దగ్గర దర్శనం చేసుకొని తిరిగి ఇంటికొచ్చేదాకా ఆయనే చూసుకుంటాడు మనల్ని. సరే అయిపోయి నేను అలా కూర్చున్నానండి. పక్కన ఇంకొక భక్తుడున్నాడు. తను ఈ వేద పాఠశాలలో వేదం చదువుతున్నాడు. విద్యార్థి అనమాట. అయితే నేనన్నాను, ఆ బంగారు గోపురం చూస్తుంటేనే స్వామిని చూసినంత ఆనందం వేస్తుంది ఎప్పుడూ నాకు అన్నా. అవునండి మీరు చెప్పింది నిజమే. తిరుమల అంటేనే ఒక ఆనందం. ఆ ఆనంద నిలయాన్ని చూస్తుంటే ఎప్పుడూ అలానే సంతోషంగా ఉంటుంది. అసలు చూడండి, మనం ఆనంద నిలయం అనంగానే మన పెదాల్లో కూడా నవ్వొచ్చేస్తుంది. అంత ఆనందం అనేది మనకి ఇష్టమైన సినిమా చూస్తేనో, ఇష్టమైన తిండి తింటేనో వచ్చేది కాదండి. నిజమైన ఆనందం స్వామివారి యొక్క ఆనంద నిలయంలోనే ఉంది. ఆనంద స్వరూపుడండి ఆయన.
సరే నేను ఇలా చెప్తున్నా. నేను గత మాసం వచ్చినప్పుడు ఇక్కడ రాతి శంకు చక్రాలు చూశాను అన్నాడు. అదేంటండి అన్నాడు ఒక్కసారిగా. నేను నిన్నే అభిషేకానికి వెళ్ళాను. బంగారు శంకు చక్రాలు కదా ఆయనకుంది అన్నాడు. ఏమయ్యా అలా అంటావేంటి నువ్వు? బంగారు శంకు చక్రాలు అంటావేంటి? నేను క్లియర్‌గా రాతి శంకు చక్రాలు చూశానంటే, కాదండి బాబు అవి బంగారమేనండి. నిన్నే నేను అభిషేకానికి వెళ్ళానండి. మా విద్యార్థులను కొంతమందిని తీసుకెళ్లారండి, చూపిచ్చారండి అంటే, నేనన్నాను సీరియస్‌గా? అంటే ఆనంద నిలయం ఎదురుగుండా ఉండి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ తిరుమలలో అన్నా. కొంచెం సీరియస్‌గానే అన్నా. ఏవండీ మీరేమనుకున్నారండి అన్నాడు. నేను ఇలానే అనుకున్నాను. నువ్వు శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు అనుకుంటూ వెళ్ళాను లోపలికంటే. ఆయన ఒకటే అన్నాడండి. ఏవండీ మీరు ఏ భావనతో గనక స్వామిని చూస్తారో ఆ భావనతో మీకు కనపడతాడు. అది. శ్రీనివాసుడంటే అది. మనం ఎంత తీవ్రంగా మన భావన ఎలా ఉంటుందో స్వామి అలానే కనపడుతూ ఉంటాడు. మీరు ఏదైతే అది అనుకోండి. తిరుమలలో స్వామి నాకు నీ విరాట్ స్వరూపం కావాలి అనుకుంటే అలానే కనపడతాడు. నాకు ఒక్కొక్కసారి స్వామి చాలా పెద్దగా కనపడతాడు. కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనంలో చాలా ఎత్తుగా ఉంటాడు కదా! ఆ ఊహ గనుక ఉంటే నాకు స్వామి చాలా ఎత్తుగా కనపడ్డేవాడు. నేను 20 నిమిషాలు చూసినప్పుడు కూడా స్వామిని నాకు ఎంత చూసినా తనివి తీరలేదు. ఆయన పాదాలు, ఆయన నగలు, ఆయన నామం, ఆయన కిరీటం అసలు అన్నిటికన్నా చాలా ఆనందమైంది ఆయన చిరునవ్వు. అస్సలు ఇదిగో చూడండి నా ఆయన్ని తలుచుకోగానే నా వెంట్రుకలు కూడా నిక్కపొడుచుకుంటున్నాయి. అసలు ఆ చిరునవ్వు చూస్తే మన జీవితం ఇంకేం వద్దనిపిస్తుంది. మనం ఎన్ని వేషాలేస్తామండి, ఎన్ని చేస్తామండి మనం. కానీ ఆయన నిజంగా స్వామికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేమండి. ఆయనే మనకిస్తూ ఉంటాడు. మనం ఆయన్ని అడుగుతూనే ఉంటాం. కానీ ఒక్కసారైనా మనం ఆయన గురించి ఎప్పుడూ ఆలోచించం. పాపం ఎన్నాళ్ల పాటు నుంచున్నూ అలా కరుణిస్తూనే ఉన్నాడండి ఎంతమంది భక్తుల్ని. మనం ఎప్పుడూ అది ఆలోచించం. అది ఈ మధ్య జనాలు చెప్తూ ఉంటే నిజమే కదా అని మనకనిపిస్తోంది గానీ, ఆయన ఎన్ని ఏళ్ళండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. మన కంటికి అలా కనపడుతూ. మనకి మనం చేసే పాపాలకి, మనం ఉన్న ఈర్ష్య, అసూయలకి స్వామి అలా విగ్రహ రూపంలో ఉన్నాడు గానీ, నిజమైన భక్తి గనక ఉంటే ఆయన నిజంగా శ్రీ మహావిష్ణువులానే కనపడతాడు. మనకంత అదృష్టం ఉండదండి. మనం చేసే ఎంత పుణ్యమైనా సరే ఆయనే మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం తిరుమల వెళ్ళేటప్పుడు వీలున్నంత మటుకు, మన ఓపిక ఉన్నంత మటుకు ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఆయన మీదే మన దృష్టి ఉండేట్టుగా చూసుకుంటే చాలా మంచిది. నేను జనరల్‌గా నడిచెక్కేటప్పుడు ఎవరైనా సినిమా పాటలు వింటే మాత్రం నాకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అందుకని.
ఎందుకంటే మనం ఎక్కేది నార్మల్ కొండ కాదండి అది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠం. మనం వేసే ప్రతి అడుగు వైకుంఠంలో వేస్తున్నాం. ఆయన మనకి ఎప్పుడు సర్వకాల సర్వావస్థలయందు ఆ శ్రీనివాసుడు మనందరినీ రక్షించాలని కోరుకుంటూ ఈ వారం సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మరొక విశేషంతో కలుస్తాను. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా.